కుసుమ ధర్మన్న ఎన్ని కష్టాలు పడ్డాడో మనందరం గుర్తు చేసుకోవాల్సిన రోజు. కానీ చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన కష్టాలు ఈరోజు మనకు ఆనందం కింద మారిపోయాయి. అది రాజమహేంద్రవరం అంటే తెలుగు సాహిత్యానికి మొదలు పుట్టినిల్లు అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు అక్కడే పుట్టింది. ఇప్పటికీ కూడా సాహిత్య వాతావరణాన్ని ప్రోధి చేసి చాలా బలంగా నిలబెడుతున్నది రాజమహేంద్రవరమే. ఆ రాజమహేంద్రవరంలో పుట్టినటువంటి ఒక గొప్ప అట్టడుగు వర్గాల బిడ్డ ఏం చేశాడంటే సహపంక్తి భోజనం పెట్టించి బ్రాహ్మణులని మాలలని మాదిగలని కలిపి కూర్చోబెట్టి తినిపించాడు. ఎప్పుడు? 100 ఏళ్ల కింద తినిపిస్తే వచ్చిన బ్రాహ్మణులని అసలు బ్రాహ్మణ కుటుంబాలు వెలేసినాయి, వీడు అల్లబోయి తినొచ్చిండని. మన సారు అయ్యల సోమయాజులు గారు దానికి ఒక ఎగ్జాంపుల్. వాళ్ళ నాన్న కూడా అట్లా వెలివేయబడ్డ ఒక బ్రాహ్మణుడు ఆయనతో పాటు తిరిగి. అట్లాంటి గొప్ప జ్ఞాపకాలు చాలా ఉంటాయి కాబట్టి చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. నిజానికి ఇక్కడ మనం హైదరాబాదులో ఒక దళిత బిడ్డని చూడొచ్చు, ఆయన భాగ్యరెడ్డి వర్మ. దాని తర్వాత ఒక 7-8 సంవత్సరాల తేడాతో గుర్రం జాషువాని చూడొచ్చు గుంటూరు వినుకొండలో. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల తేడాతో 1900 సంవత్సరంలో పుట్టినటువంటి కుసుమ ధర్మాన్ని చూడొచ్చు రాజమహేంద్రవరంలో. ఈ ట్రయాంగిల్ బిట్స్ ఎక్కడి వాళ్ళు నిజానికి ఆ రోజుల్లో కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఆ దళిత ఉద్యమం అక్కడ మాత్రమే ఆగింది. కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి కమ్యూనికేషన్ కనుక ఉంటే గొప్ప ఉద్యమం కింద మహోద్యమం కింద అప్పుడే రాణించి నిజానికి స్వాతంత్ర్యం రావాలా రావద్దా అంటే రావద్దు అన్నారు దళితులు. కుసుమ ధర్మన్న కూడా స్వాతంత్రం వస్తే రాకపోతే వాడన్న ఒకలాగా పాలిస్తుండు, కానీ వచ్చిన తర్వాత మీరంతా మమ్మల్ని నల్లదొరల కింద పాలిస్తారు అని చెప్పాడు. దాన్ని చెప్పడానికి అనేక ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకోవచ్చు. మనం రైతుల మీద కవిత్వం రాస్తాం కదా, ఇప్పటికి కూడా రైతుల మీద కవిత్వం రాస్తారు. రైతుల మీద రాసి రైతు కూలీలని మర్చిపోయే కవులు మీరు కవులేనారా అన్నాడు ఆయన. రైతుకు భూమి ఉంటుంది, కష్టాలు పడి ఏదో చేసి వాడు ఏదో బతుకు తెరువు చూసుకోగలుగుతాడు, తర్వాత అవసరమైతే అంత అమ్ముకోగలుగుతాడు. మరి రైతు కూలీలకు ఏముంది అని చెప్పి ఒక పద్యంలో ఏం చెప్తాడంటే, తెల్లదొరలు గాని నల్లదొరలు గాని యాదరింతురన్న ఆశలేలా స్వయము కష్టపడిన సౌఖ్యంబు గలగదే అని మీరే కష్టం చేసుకోవాలి అని చెప్పిండు. తర్వాత రైతులని ఇంతగా మీరు ప్రేరేపిస్తూ ఉన్నారు, చాలా గొప్పది అంటూ ఉన్నారు, కానీ రైతుల దగ్గర పనిచేసే కూలీలని రైతులు ఎట్లా పీడిస్తున్నారో ఎందుకు చూడట్లేదు అన్నారు. వాళ్ళ దగ్గర నాగుకు తీసుకుంటారు, ఒడ్లు రైతు కూలీలు నాగుకు తీసుకుంటారు. తర్వాత 6 నెలలకు ఒకసారి ఇచ్చే విధంగా రకరకాల పేర్లతోటి తీసుకుంటారు. తర్వాత వెట్టి చాకిరీ చేయించుకుంటారు. ఈ మాట అన్నంక నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇక్కడ ఉన్న దళిత బిడ్డ భాగ్యరెడ్డి వర్మ నిజాం నవాబు ఐదో నిజాం నవాబు కాలంలో వెట్టి చాకిరీని నిర్మూలించమని వినతి పత్రం ఇచ్చి వెట్టి చాకిరీని తొలగింపజేసిండు. వెట్టి చాకిరీ అంటే మాలవాళ్ళు మాదిగ వాళ్ళు దొరవాళ్ళ ఇండ్లకి పోయి రోజు వారానికి అంటే సోమవారం నాడు ఈ కుటుంబం, మంగళవారం నాడు ఈ కుటుంబం, బుధవారం నాడు ఇంకో కుటుంబం పోయి ఊడ్చి చల్లి ముగ్గులేసి ఇండ్లంతా దిద్దేసి రావాలి. వెట్టి జీతం ఉండదు దానికి. దాన్ని తొలగించిండు భాగ్యరెడ్డి వర్మ. అట్లాగే హైదరాబాదులో ఇట్లా జరిగితే వినుకొండలో దళితులకు ప్రత్యేకంగా వసతులు మీరు కల్పించలేకున్నా దళితుడు ఎంత గొప్ప ఉన్నత శిఖరాల పద్యాలు రాయగలడో గుర్రం జాషువా చూపించిండు. కుసుమ ధర్మన్న ఏం చేశాడు అంటే మహాత్మా గాంధీ, ఇందాక విజయలక్ష్మి గారు చెప్పారు, మహాత్మా గాంధీ లాంటి వ్యక్తిని కూడా మెప్పించి తన ఇంటికి రప్పించిండు. ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమని అర్థమవుతుందంటే కవిత్వం కొరకు కాదు, కవిత్వం అనేది ప్రయోజనం కొరకు. మనమందరం ఒక కవిత్వం రాసేది ఒక శాలువా కప్పుకోవడానికి, ఆనందం పంచుకోవడానికి, భుజాలు ఎగిరేయడానికి, భుజకీర్తులు పెట్టుకోవడానికి కాదు. నిజానికి కవిత్వం మాత్రమే రాసి ఉంటే కుసుమ ధర్మాన్ని ఈరోజు మనం గుర్తుపెట్టకపోయే వాళ్ళం. రైతులకు రైతు కూలీలకు మధ్య తేడాన్ని కనిపెట్టిండు ఆయన, కాబట్టి మనం ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాం. ఆయన సహపంక్తి భోజనాలు పెట్టిండు కాబట్టి మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. హరిజనులకు బ్యాంకు పెట్టిండు కాబట్టి గుర్తు తెచ్చుకుంటున్నాం. కాబట్టి కవిత్వం అనేది కవిత్వం కొరకు కాదు, మనం ఇప్పుడు ఏం చేయాలి అనేది కవులు ఆలోచిస్తేనే నిజంగా కుసుమ ధర్మన్న స్ఫూర్తిని తీసుకున్నట్టు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ది అవర్ ఆఫ్ ది టైం ఏంటంటే, మనము విజయలక్ష్మి పండిట్ గారు హిందీ లెక్చరర్ అనుకుంటా, నా మీద కోపానికి రావద్దు, చాలామంది హిందీ వాళ్ళు ఉన్నారు. మనము త్రిభాషా సూత్రాన్ని
ఇప్పుడు పాటించమని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ వేదికగా. ఇది నేను అనుకుంటే ఇంతవరకు ఎవరు మాట్లాడలే, నేను అడుగుతున్నా. మీరు కూడా హిందీ టీచర్ కాబట్టి, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, హర్యానా వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు దక్షిణాది తెలుగుని కానీ, తమిళాన్ని కానీ, కన్నడాన్ని కానీ, మలయాళాన్ని కానీ నేర్చుకోవాలి. త్రిభాషా సూత్రాన్ని వాళ్ళు మొదలు అమలు చేయాలి మనకంటే. కాదంటారా? నేను తెలుగులో రాస్తే అక్కడి వాళ్ళకు రీచ్ కాదు. మీరు హిందీలో కవిత రాయండి. హమ్ తెలుగు సీఖెంగే बोल के एक कविता लिखना पड़ता. क्यों बोले तो हम हिंदी सीख लिए, हिंदी पढ़ लिए, हिंदी से इंस्पिरेशन ले लिए. మనం హరివంశరాయ్ బచ్చన్ గురించి, సుభద్రా కుమారి చౌహాన్ గురించి, నిన్న మొన్న రాస్తున్నటువంటి వాళ్ళ గురించి, మహాదేవి వర్మ గురించి ఇంత చదువుకున్నాం కదా. ఒక్క శ్రీశ్రీని వాళ్ళు చదువుకోకూడదు. వాళ్ళు మీరు హిందీలో కవిత రాయాలి. హిందీ లెక్చరర్లు, హిందీ టీచర్లు అందరూ అప్పుడే కుసుమ ధర్మన్న స్ఫూర్తి ఏంటంటే, మనం అది ఈ కాలానికి చేయాల్సిన పని ఇప్పుడు అది. ఉత్తర భారతదేశంలో తెలుగుని త్రిభాషా సూత్రం అయితే వాళ్ళే చెప్తున్నారు కదా. త్రిభాష అంటే మనం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నేర్చున్నాం. ఉత్తరప్రదేశ్లో పుట్టినోడు వానికి ఇంగ్లీష్ ఎట్లాగూ రాదు, వాడు ఒక్క తెలుగు అనేది ముక్క రాదు కాబట్టి వాడికి ఏమొస్తుంది? హిందీ వస్తుంది. హిందీలోనే చదువుతాడు, హిందీలోనే రాస్తాడు, హిందీలోనే జీవోలు తీస్తాడు, హిందీలోనే యాక్టులు తీస్తాడు. దేశమంతా హిందీయే వానికి. వాడు ఒక్క భాష నేర్చుకుంటే మనం 3 భాషలు నేర్చుకోవాల్సి వస్తుంది. మరి ఈ సమస్యని ఎవరు కవులే కదా ముందు పెట్టాల్సింది. కుసుమ ధర్మన్న మనకు ఇట్లాంటివి నేర్పింది. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. కుసుమ ధర్మన్న గురించి చాలామంది చెప్పారు. అయిపోయిందా మన టైం? ఒక్కటే కుసుమ కదా, రైట్. నీతో ఇద్దరు ఫైటింగ్ లేదు, ఇక వీళ్ళతో ఫైటింగ్ ఉంటుంది. నేను కూడా చదివాను విద్వాన్, అది లెక్కకు రాదు. అయితే ఇంకొకటి చాలా సున్నితమైంది, బయటకు వెనక నా మీద రాళ్ళేస్తే వేయండి. కానీ ఏంటంటే కుసుమ ధర్మన్న ఉంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి రైతు బంధు, రైతు భరోసాను ఇయ్యనిచ్చేవాడా? ఇయ్యాలనా? ఒక పండ్లు అమ్ముకునేవాడుండు, కూరగాయలు అమ్ముకునేవాడుండు, పూలు అమ్ముకొని బతికేటోడు ఉన్నాడు. లేకపోతే రోడ్లు ఊడ్చి బతుకుతున్నారు కూలీ కింద. వాళ్ళకి లేదు. నీకు 10 ఎకరాలు, 5 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు భూమి ఉంటే నీకు ఎకరానికి 5,000 రూపాయలు ఏడాదికి ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? ఓకే, రైట్, ప్లీజ్ రైట్ అగైన్. టైమ్ అండ్ కదా. తర్వాత నువ్వు పంట పండించుకొని కష్టం ఉంది. నేను కూడా రైతు బిడ్డనే కాబట్టి చెప్తున్నా. పంట పండించుకోవడంలో కష్టం ఉంది. ఆ కష్టాలన్నీ అందరికీ ఉన్నాయి, అందరు భరిస్తున్నారు. ఇప్పుడు కుమ్మరివాడు కుండలు చేసుకుంటే కుండలు అమ్ముడుపోతాయి కాబట్టి ఇంకో వృత్తిలోకి పోయింది, వాడికి ఇంకా కష్టాలు ఉన్నాయి. ప్లంబర్ పని చేసుకుంటానికి కష్టాలు ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ పని చేసుకోవడానికి కష్టాలు ఉన్నాయి, వీటన్నిటి కష్టాలు ఉన్నాయి కదా. వీళ్ళందరినీ వదిలేసి ఒక లక్ష్యంతో ఈ రైతు బంధు, రైతు భరోసా ఈ అనేవి ఇవ్వడము, కోట్ల రూపాయలు అంటే గవర్నమెంట్లని వాళ్ళే కుదేలు చేసుకొని, కుదేలైంది కాబట్టి మీకు నిజంగా వెల్ఫేర్ స్కీమ్స్కి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా దీన్ని పెట్టడం ఎంతవరకు కరెక్ట్? కవులు దీన్ని ఆలోచించకూడదా? త్రిభాషా సూత్రము, రైతులకు ఇచ్చే డబ్బు గురించి కవులు కవిత్వం ఈ టైంలో రాయాలి. కుసుమ ధర్మన్న మనకి నేర్పుతున్న పాఠం కింద నేను భావిస్తూ కవులందరినీ ఒక్క నిమిషం టైం అడగండి, నేను ఎంతసేపు అయినా మాట్లాడతాను. మీరు చెప్పండి. అట్లా కాదు అమ్మ, మీ పేరేంటో నేను చెప్తా. 100 ఎకరాలు కాదు, 5 ఎకరాల వాడికే చెప్తా నేను. 5 ఎకరాలు కదా, ఈ 5 ఎకరాలు ఉన్న నేను అనుకో, నేనే 5 ఎకరాలు ఉన్న నాకు, నా పక్కన అస్సలు పూటకి రోజు కూలికే పోతాడు వాడు. నాకు 25,000 వస్తాయి కదా, పూటకు లేని వాడికి 25,000 కూడా రావాలి. మరి వాడి భూమి లేనందుకు రావా వాడికి? వాళ్ళకి ఎందుకు రావద్దు అంటే భూమి అనేది నీకు పంట ఎంత కష్టం. రైతు బిడ్డ గంగుల సాయిరెడ్డి రాసిన కావ్యం మొత్తం నేను చదివినమ్మా. అందులో ఆయన కష్టాలన్నీ చెప్పాడు. కానీ మనకంటే ఎక్కువ కష్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. మన ఖజానా అంతా మనమే లూటి చేసుకొని పోతున్నాం, మరి వాడెట్లా అనేది ఆలోచించాలని చెబుతూ కుసుమ ధర్మన్న, నేను మొట్టమొదలు చెప్పాల్సింది మర్చిపోయి చివరికి చెప్తున్నా. కుసుమ ధర్మన్న గురించి హైదరాబాద్ వాళ్లకు 5 ఏళ్ల కింద చాలా తక్కువ తెలుసు. ఏదో విజయలక్ష్మి పండిట్ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అక్కడిక్కడ కొంచెం చదువుతారు, 2-3 ముక్కలు చదివాము. ఇప్పుడు రాధా కుసుమ గారు నిరంతర కార్యక్రమాలు చేయడం వల్ల కుసుమ ధర్మన్న మా కొద్దీ నల్లా దొరకనం అనే పాట కూడా బయటకు వచ్చింది. ఆయన చేసిన కార్యక్రమాలు బయటకు వచ్చినాయి. ఈ పీఠం ఇట్లాగే కొనసాగాలి. ఈ పీఠం సన్మానాలు తగ్గించి వేరే
సీరియస్ కవిత్వం రాయించాలి, కథలు రాయించాలి, నవలలు రాయించాలి అని కోరుతూ నాకు